सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनौ अधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। अथ कृष्णयजुर्वेदीय कठोपनिषदि द्वितीयाध्यायस्य द्वितीया वल्ली। కృష్ణ యజుర్వేద అంతర్గతమైనటువంటి కఠోపనిషత్తు ద్వితీయ అధ్యాయము ద్వితీయ వల్లి. బ్రహ్మతత్వము దుర్విజ్ఞేయము, తెలియడానికి చాలా కష్టసాధ్యము అవడం చేత ఆ బ్రహ్మతత్వమును ప్రకారాంతరమున వివరించుటకు ఈ ద్వితీయాధ్యాయంలోని ద్వితీయ వల్లి ప్రారంభించబడుచు ఉన్నది. పురం ఏకాదశద్వారం అజస్యా వక్రచేతసః అనుష్ఠాయ న శోచతే విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతత్. 11 ద్వారములతో కూడిన ఈ ఏకాదశ ద్వారములతో కూడినటువంటి నగరమునకు పోల్చదగిన ఈ శరీరము జన్మ ఆది విక్రియ రహితము. జన్మ మొదలైనటువంటి విక్రియములు లేనటువంటిది ఈ శరీరము, మొదలైనటువంటి విక్రియారహితమైనటువంటిది. ఆ కుటిలము, కుటిలతో లేకపోవటము, విజ్ఞాన ఏకస్వరూపము అయినటువంటి ఏ ఆత్మ కొరకు నిర్దేశించబడిందో అటువంటి ఆత్మను విజ్ఞానపూర్వకముగా ధ్యానించువాడు శోకమును అందడు. 11 ద్వారములతో కూడినటువంటి నగరమునకు పోల్చదగిన ఈ శరీరము జన్మాది విక్రియారహితము, అకుటిలము, విజ్ఞాన ఏక స్వరూపము అయినటువంటి ఏ ఆత్మ కొరకు నిర్దేశించబడిందో అటువంటి ఆత్మను విజ్ఞానపూర్వకంగా ధ్యానించేటటువంటి వాడు, విజ్ఞానపూర్వకంగా ధ్యానించేటువంటి సాధకుడు శోకాన్ని పొందడు. అతడు సమస్త ఏషణముల నుండి విముక్తుడై, సమస్త కోరికల నుండి విముక్తుడై అవిద్యా నిమిత్తమైనటువంటి కామ కర్మ బంధముల నుండి తొలగి పునర్జన్మను పొందడు. ఇదే నచికేతసుడు తెలుసుకొనగోరినదగినటువంటి ఆత్మ. ఏతద్వైతత్. యమధర్మరాజు దగ్గర నుంచి నచికేతసుడు తెలుసుకొన కోరినటువంటి 3వ వరము ఈ ఆత్మతత్వమే. వాక్చక్షుశ్రోత్ర ఘ్రాణములను నేడు వాక్కు అనగా ఈ నాలుక ఉండేటువంటి ఈ ద్వారము, చక్షుషు కళ్ళు 2 ద్వారములు, శ్రోత్రము చెవులు 2 ద్వారములు, ఘ్రాణము ముక్కు యొక్క 2 ద్వారములు, ఇవన్నీ కలిపి 7, నాభి 1 కలిపితే 8, మూత్రద్వారము 9, పురుష ద్వారము 10. ఈ మూత్ర పురుష ద్వారములు 2, నాభి ద్వారం 1, ఇక్కడికి 10, బ్రహ్మరంధ్రము 1, మొత్తం కలిపి 11 ద్వారములతో ఈ శరీరము అలరారుతూ ఉన్నది. ఏకాదశ ద్వార విశోభితమైనటువంటి ఈ శరీరం అనేటువంటి నగరాన్ని, ఈ నగరానికి, శరీరం అనేటువంటి ఈ నగరానికి రాజు అయినటువంటి ఆత్మ స్వతంత్రమయ్యి అధిష్ఠించి ఉన్నది. అది అచట నుండుటకును ఉండకుండుటకును స్వతంత్రం. ఆ ఆత్మ ఈ శరీర నగరంలో ఉండటము లేదా ఉండకపోవడం అనేటువంటిది తన స్వతంత్ర విషయం. అందువలన ఆత్మకు శరీరంలో ఉండి కూడా ఉండొచ్చు, శరీరం లేకుండా కూడా ఉండవచ్చు. ఈ స్వతంత్రం ఆత్మకు ఉంది.
శరీర స్వామి, శరీరమునకు అధిపతి అయినటువంటి ఆత్మ సూర్యప్రకాశము వలె అకుటిలము, ఎటువంటి కుటిలత లేనటువంటిది, విజ్ఞాన స్వరూపము. ఈ శరీరమునకు యజమాని అయినటువంటి, రాజు అయినటువంటి, ఈ శరీరానికి స్వామి అయినటువంటి ఆత్మ సూర్యప్రకాశం వలె అకుటిలము, కుటిలము లేనిది, విజ్ఞాన స్వరూపం, విజ్ఞానమే స్వరూపం కలిగినటువంటిది. ఇటువంటి పరమేశ్వరుని విజ్ఞానపూర్వకంగా, ఇటువంటి పరమేశ్వరుణ్ణి విజ్ఞానపూర్వకంగా తెలుసుకొని ధ్యానించేటువంటి వాడు సమస్త ఏషణలు తొలగి, సమస్త కోరికలు తొలగి దుఃఖమునకు దూరుడు అవుతున్నాడు, విదూరం అవుతున్నాడు. సమస్త ఏషణలు తొలగి దుఃఖ విదూరుడు అవుతున్నాడు. ఈ దుఃఖానికి చాలా దూరంగా ఉండిన వాడే ఉంటున్నాడు. పరమేశ్వర స్వరూప జ్ఞానం చేత అభయ ప్రతిష్ఠితుడయ్యి భయకారణము లేనివాడు అవటం చేత అవిద్యాకృతమైనటువంటి కామ కర్మ బంధాల నుండి విడిపోయి విముక్తుడయ్యి తిరిగి జన్మమును ఎత్తడు. ఆత్మ సర్వశరీరవర్తి అని చెప్తూ ఉన్నాడు. హగంసః శుషిషత్ వసు అంతరిక్ష సద్హోత వేదిషత్ అతిథి దురోణసత్ నృషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్. హగంసః శుషిషత్ వసు అంతరిక్ష సద్హోత వేదిషత్ అతిథి దురోణసత్ నృషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం మహత్. ఈ ఆత్మ సర్వ శరీరవర్తి అవుచున్నది. ఈ ఆత్మ సర్వ శరీరంలో అంతర్వర్తి ఉంటూ సర్వ శరీరవర్తి అవుచున్నది. నిష్కలంకమైన ఈ ఆకాశమునందు, సూర్యుని యందు, అగ్నిహోత్ర వేది యందు, పృథివీ యందు, అగ్ని యందు, యజ్ఞమునందలి హోమ పాత్రమందు, అతిథి యందు, మనుష్యుల యందు, దేవతల యందు, సత్యమునందు ఉన్నది. ఈ ఆత్మతత్వము నిష్కలంకమైన ఆకాశమునందు ఉంది, సూర్యుని యందు ఉంది, అగ్నిహోత్ర వేది యందు ఉంది, యజ్ఞవాటికి యందు, ఆ యజ్ఞ అగ్నిలో ఉన్నది, పృథివీ యందు ఉన్నది, అగ్ని యందు ఉన్నది, యజ్ఞమునందలి హోమ పాత్రల యందు ఉన్నది, అతిథి యందు ఉన్నది, మనుష్యుల యందు ఉన్నది, దేవతల యందు ఉన్నది, సత్యమునందు ఉన్నది. శంకు శుక్తిక మకరాది రూపములను జలముల యందు ఉద్భవిస్తాయి. శంఖము, శుక్తిక, మకరాది రూపమున జలముల యందు ఉద్భవించు. శంఖములు, ఆలిచిప్పలు, మొసళ్ళు మొదలైనటువంటి రూపంలో జలంలో ఉద్భవిస్తాయి. భూమి యందు వ్రీహి యవాది రూపమును జయించును. భూమి యందు ధాన్యము, గోధుమలు మొదలైనటువంటి సస్యముల రూపంలో జనిస్తాయి. యజ్ఞాంగ రూపమునందు చున్నది, యజ్ఞాంగ రూపమును పొందుచు ఉన్నది. పర్వతముల నుండి నది మొదలైనటువంటి రూపమున జనిస్తుంది. పర్వతం నుండి నది ఆది రూపములను జనించుతూ ఉంది. ఆ ఆత్మస్వరూపుడు సర్వాత్మకుడు, మార్పు లేని స్వభావం కలవాడు.
ఆత్మతత్వం అందరికంటే కూడా మహత్తముడు. ఇట్లు అతడు ఆత్మస్వరూపుడు, సర్వాత్మ స్వరూపుడు, సర్వవ్యాపి అవుచున్నాడు. ఆత్మయే ప్రాణ అపాన ఆది వృత్తులకు, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన వృత్తులకు కారణమని చెబుతూ ఉన్నారు. ఈ మూడవ మంత్రంలో ఆత్మయే ఈ ప్రాణాపాన ఉదాన సమాన వ్యాన వృత్తులకు కారణమని చెప్తున్నారు. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి, అపానం ప్రత్యగస్యతి, మధ్యే వామనమాసీనం, విశ్వే దేవా ఉపాసతే. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి, అపానం ప్రత్యగస్యతి, మధ్యే వామనం ఆసీనం, విశ్వే దేవా ఉపాసతే. ఆత్మ ప్రాణవృత్తిని ఊర్ధ్వభాగమును పొందించుచున్నది. ఆత్మ ప్రాణవృత్తిని ఊర్ధ్వభాగమును పొందించుచు ఉన్నది. ఆత్మ అపాన వృత్తిని అధోభాగమును పొందించుచు ఉన్నది. ఆత్మ హృదయ కమల మధ్యవర్తి అయి అందరి చేతను ఉపాస్యమగుచున్నది. ఆ ఆత్మనే దేవతలందరూ ఉపాసించుచున్నారు. చక్షురాది ఇంద్రియములు, కన్ను మొదలైనటువంటి జ్ఞానేంద్రియములు, రూపాది విషయ శబ్దస్పర్శ రూపరసగంధాది విషయ విజ్ఞాన ఆత్మకమగు బలి సమర్పణ చేత ఆ ఆత్మతత్వాన్ని సేవించుచు ఉన్నవి, అతన్నే సేవించుచు ఉన్నవి. ముఖ్య ప్రాణము, ముఖ్య ప్రాణవాయువే శరీరం నందు ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములు అను 5 వృత్తుల వ్యవహరించుచు ఉన్నది. ఒక ముఖ్య ప్రాణము, ఒకటి ముఖ్య ప్రాణవాయువే శరీరం నందు ప్రాణ అపాన వ్యాన సమాన ఉదానములు అను 5 వృత్తులుగా వ్యవహరించుచు ఉన్నది. ప్రాణవాయు రూపమున ఉచ్ఛ్వాసముల జరుపుచు ఉన్నది. ఆత్మతత్వము ప్రాణవాయు రూపంలో ఉచ్ఛ్వాసాలని జరుపుతూ ఉంది. ఉచ్ఛ్వాస అంటే ఊపిరిని బయటికి విడిచిపెట్టడం. ప్రాణవాయు రూపంలో ఉచ్ఛ్వాసములను జరుపుచూ ఉన్నది. ముక్కు ద్వారా గాలిని బయటికి విడిచిపెట్టడము అనే వ్యాపారాన్ని చేస్తున్నది. ఆత్మతత్వము అపాన రూపమున అధోగామి, అధో అంటే కింది భాగానికి ప్రయాణించేది, అధోగామి పతనము లేని శరీర స్థితికి హేతు అవుతున్నది. అపాన రూపమున అధోగతి అయి పతనము లేని శరీర స్థితికి హేతు అవుతుంది. వ్యానం అనే ప్రాణము నరములకు పుష్టినిచ్చుచు ఉన్నది. సమానం అనేటువంటి ప్రాణము ఆహారము జీర్ణము చేయుచున్నది. సమానం అనేటువంటి ప్రాణము ఆహారాన్ని జీర్ణం చేస్తున్నది. ఉదానం అనేటువంటి ప్రాణము చేత మనము మాట్లాడుతూ ఉన్నాం. వివిధ వాయువులు ఆత్మబలము చేతనే తమ తమ విధులను నిర్వర్తించుచూ ఉన్నవి. స్వయంగా ఆ ప్రాణములు జడములు. అవి వ్యాపారవంతములగుడి చేత వానిని నడిపించినది ఆత్మ ఒకటి ఉన్నది అని ఊహించుచూ ఉన్నాం.
రధికుని ప్రేరణము లేక రథచలనము కలుగదు. ఒక కారును, వాహనాన్ని నడిపించాలి అంటే ఆ వాహనాన్ని నడిపేటువంటి రధికుడు, చాలకుడు, డ్రైవరు లేకపోతే ఆ వాహనము కదలదు. రధికుని యొక్క ప్రేరణం లేకపోతే రథము చలనము కాదు, రథ చలనం కలగదు. ఈ చక్షురాది ఇంద్రియాలు, ఈ చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు మొదలైనటువంటి ఈ ఇంద్రియాలు, చక్షురాది ఇంద్రియాలు రూపాది బాహ్య విషయ జ్ఞానాన్ని, శబ్ద స్పర్శ రూపరసగంధాది బాహ్య విషయ జ్ఞానము, ఈ జ్ఞానమును ఆత్మకు సమర్పించుటే ఆ ఆత్మతత్వాన్ని సేవించుట అని ఉత్ప్రేక్షింపబడుతూ ఉన్నది, చెప్పబడుతూ ఉంటుంది. ఆత్మ సన్నిధి చేతనే శరీరము వ్యాపారవంతం అవుతున్నది అని ఇక్కడ ఈ మంత్రంలో, 4వ మంత్రంలో చూపుతున్నారు. ఆత్మ సన్నిధి చేతనే శరీరము వ్యాపారవంతం, వాటి వాటి విధులను నిర్వర్తించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని ఈ 4వ మంత్రంలో మనకు చూపిస్తున్నారు. అస్య విశ్రంసమానస్య శరీరస్తస్య దేహినః దేహాత్ విముచ్యమానస్య కిం అత్ర పరిశిష్యతే ఏతద్వై తత్. అస్య విశ్రంసమానస్య శరీరస్తస్య దేహినః దేహాత్ విముచ్యమానస్య కిం అత్ర పరిశిష్యతే ఏతద్వై తత్. దేహి అయినటువంటి ఆత్మ దేహం నుండి జారుకోవచ్చుండగా ఆపత్ సమయమునందు రాజు నగరము నుండి వదిలిపోయినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయినట్లు ఈ శరీరం నందలి కార్యకరణ కలాప రూపమైనటువంటి ఈ ప్రాణాధికము అంతా కూడా నిస్సత్వమై కూలిపోవును. రాజు లేచిపోయిన నగరం వలె, రాజు చేత విడిచిపెట్టబడినటువంటి నగరము వలె చైతన్యము లేని శరీరము భోగ అనర్హం అవుడి చేత, భోగానికి అర్హత సాధించలేకపోవడం చేత ఈ ఆత్మ శరీరం కంటే వేరు అని సిద్ధం అవుతూ ఉన్నది. ఘట ద్రష్టృ న్యాయాన్ని అనుసరించి ఏది చూడబడుతుందో అది చూసేవాడి కన్నా వేరు, ఏది తెలుసుకొనబడుతుందో అది తెలుసుకునేవాడి కన్నా వేరు. కాబట్టి తెలియబడేటువంటిది, చూడబడేటువంటిది దృశ్యము. ఈ దృశ్యము నశించిపోయిన ద్రష్ట నశించిపోడు. అందువలన రాజు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ రాజనగరం వలె చైతన్యం లేని శరీరము భోగమునకు అనర్హము అవటం చేత ఆత్మ శరీరము కంటే వేరు అని సిద్ధం అవుతున్నది. చైతన్యము లేనటువంటి ఈ శరీరము భోగ అనర్హం అవటం చేత ఆత్మ శరీరం కంటే వేరు అని సిద్ధం అవుతుంది. ఈ పై మంత్రమున ఆత్మ జీవన హేతువగు ప్రాణము కంటే వేరుని చూపబడింది. ఈ మంత్రమునందు కార్యమైనటువంటి శరీరం కంటే ఆత్మ వేరు అని చెప్పబడుతూ ఉన్నది. శరీర ద్వారమున అభివ్యక్తుడు అవుట చేత అతడు శరీరి అని అనబడుతూ ఉన్నాడు. ఈ లోపల శరీరంలోనే ఉంటూ ఈ శరీరంలో జరిగేటువంటి కార్యకలాపాలన్నింటి కూడా జరపడానికి కారణమైనటువంటి కారణభూతుడు ఈ శరీరంలో ఉండి శరీరాన్ని అంతా నడిపిస్తున్నాడు. కాబట్టి శరీర ద్వారమున అభివ్యక్తుడు అవటం చేత అతడు శరీరి అనబడుతున్నాడు. ఇప్పటికి 4వ మంత్రం పూర్తయింది. 5వ మంత్రంలో ప్రాణాదుల చేతనే శరీరము జీవించుచు ఉన్నది. ప్రాణాదులు లేనప్పుడు శరీరము మరణించుచున్నది. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన మొదలైనవి ఉండడం చేతనే శరీరము జీవిస్తూ ఉంది.
ఈ ప్రాణాదులు లేనప్పుడు శరీరం మరణించుచున్నది. వీనికంటే భిన్నమైనటువంటి ఆత్మ అనున్నది మరి ఒకటి లేదు అను పూర్వపక్షమునకు సమాధానం చెప్పబడి ఉంది. వీనికంటే భిన్నమైనటువంటి ఆత్మ మరొకటి లేదు అనేటువంటి పూర్వపక్షానికి సమాధానంగా చెప్పబడుతుంది. ప్రాణాదుల చేతనే శరీరం జీవించుతుంది, ప్రాణాదులు లేనప్పుడు శరీరం మరణిస్తుంది. వీటికంటే భిన్నమైనటువంటి ఆత్మ అనేటువంటిది మరి ఒకటి లేదనేటువంటి వాళ్ళ యొక్క ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్పబడుతుంది. న ప్రాణేన న అపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ. కేవల ప్రాణాది వాయు పంచకము చేత గాని ప్రాణాపాన ఉదాన సమానాది ఈ ప్రాణాది కేవల ప్రాణాది వాయు పంచకము చేత గాని చక్షురాది ఇంద్రియముల చేత గాని చక్షు శ్రోత్రం చర్మం ఘ్రాణము జిహ్వ అనేటువంటి ఈ జ్ఞానేంద్రియముల చేత గాని ఏ ప్రాణి కూడా జీవించడం లేదు. సంఘాతములైన ప్రాణాది వాయువులు కానీ చక్షురాది ఇంద్రియములు కానీ ఆత్మ ప్రేరితములు కాక జీవింపనేరవు. ఆత్మ వల్ల ప్రేరితం కాకపోతే అవి జీవించలేవు. వీటికంటే భిన్నుడైనటువంటి ఆత్మ అనేవాడు ఒకడు ఉండడం చేత ఈ ప్రాణములు ఇంద్రియములు అంతఃకరణము వీటికంటే వేరైనటువంటి వాడు భిన్నుడైనటువంటి వాడు ఆత్మ అనేటువంటి వాడు ఒకడు ఉండడం చేతనే ఈ శరీరము ప్రాణములు ఇంద్రియాలు అంతఃకరణము వీటికి సంఘాతము ఏర్పడి స్వ స్వ వ్యాపార క్షమములు అవుచున్నవి అని 5వ మంత్రులు తెలియజేశారు. బ్రహ్మజ్ఞానం చేత సర్వ సంసార ఉపరమము తత్ అజ్ఞానం చేత మరణము సంప్రాప్తి అని ఈ విధానము రాబో మంత్రంలో 6వ మంత్రంలో చెప్పబడుతుంది. బ్రహ్మజ్ఞానం చేత సర్వ సంసార ఉపరమము సర్వ సంసారం నుంచి విరమించుకోవడము ఈ బ్రహ్మజ్ఞానం చేతనే. తత్ అజ్ఞానం చేత మరణము ఈ బ్రహ్మజ్ఞానం తెలియకపోవడం చేత మరణము సంప్రాప్తి అని ఈ విధానము ఈ 6వ మంత్రంలో వర్ణించబడుతుంది. హంతతే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. హంతతే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. సనాతనము పరమ రహస్యము అయినటువంటి పరబ్రహ్మమును నీకు చెప్పుచూ ఉన్నాను ఓ నచికేత. సనాతనము పరమ రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యను నీకు చెప్పుచున్నాను. బ్రహ్మజ్ఞానము చేత సర్వ సంసార ఉపరతి అది లేకపోవడం చేత ఈ బ్రహ్మజ్ఞానం లేకపోవడం చేత సంసార సంగతి అనగా మరణమును కలుగుచున్నది. మరలా తిరిగి మరణించవలసి వస్తుంది, మరలా జన్మించడానికి నిమిత్తం అవుతుంది. ఆ విధానంన ఓ నచికేత నీకు ఈ ఆత్మతత్వాన్ని తెలియజెప్పుచున్నాను అని యమధర్మరాజు గారు చెప్పారు. ఓ నచికేత నువ్వు వినుము అని చెప్పారు. ఆ విధానాన్ని ఓ నచికేత నీకు తెలియజేస్తున్నాను వినుము అని యమధర్మరాజు గారు నచికేతుడు చెప్పారు. ఇక్కడికి 6వ మంత్రం పూర్తయింది. 7వ మంత్రం జనన మరణములు అజ్ఞానము చేత సంభవించుచున్నవి అని ఈ 7వ మంత్రంలో చెబుతున్నారు. ఈ జన్మ మరణము అనేటువంటివి కేవలం అజ్ఞానం చేతనే సంభవించబడుచున్నాయి అని చూపిస్తున్నారు ఈ 7వ మంత్రంలో. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానుమన్యేను సంయంతి యథా కర్మ యథాశ్రుతం. మూఢులైనటువంటి కొందరు ఈ శుక్ర శోణిత సమన్వితులయ్యి మాతృగర్భమున ప్రవేశించి
శరీరధారులు అవుతూ ఉన్నారు. మూఢులైనటువంటి కొందరు తండ్రి యొక్క వీర్యంతో, తల్లి యొక్క శోణితమైనటువంటి రక్తంతో సమన్వితమయ్యి మాతృగర్భమున ప్రవేశించి శరీరధారులు అవుతూ ఉన్నారు. మరికొందరు వారు ఆచరించినటువంటి కర్మములకు అలాగే విజ్ఞానములకు అనురూపమైనటువంటి వృక్షాది స్థావర భావాన్ని పొందుతూ ఉన్నారు. వృక్షములు మొదలైనటువంటి కదలలేనటువంటి స్థావర భావాన్ని పొందుతూ ఉన్నారు. అంటే స్వప్న ఉదాహరణం చేత ప్రతిజ్ఞాతమైనటువంటి బ్రహ్మమును బోధించుచు ఉన్నారు. స్వప్నము అనేటువంటి ఉదాహరణ చేత, స్వప్న వస్తు యొక్క ఉదాహరణ చేత కళను కనటము, కళ అనుభవాన్ని తెలుసుకోవడం అనే కళ స్వప్నం యొక్క అనుభవాన్ని తెలుసుకోవడము అనేటువంటి ఉదాహరణ చేత ప్రతిజ్ఞాతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని బోధించుచు ఉన్నారు. 8వ మంత్రంలో యాయేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తత్యేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతం ఉచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. స్వప్నమునందు ఈ ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయం అనేటువంటి ప్రాణాలు, 5 ప్రాణాలు, 5 ప్రాణాలు, ఈ 10 ప్రాణాలు కూడా ఉపరమ అవస్థలో ఉండగా ఈ ఆత్మ కామిని భోగాది కామములను నిర్మించుకొనుచు మేల్కొని ఉండును. ఈ ఆత్మ కామిని భోగ ఆది కామములను నిర్మించుకొనుచు మేల్కొని ఉంటుంది. దీనికి అవిద్యయే కారణం. ఈ అవిద్య అనేటువంటి కారణం వల్లనే ఈ స్వప్నమునందు ఈ ప్రాణాదులు ఉపరమ అవస్థలో ఉండగా ఈ ఆత్మ ఈ కామిని భోగాది కామములను నిర్మించుకుంటూ మేలుకొని ఉంటుంది. స్వయంగా ఆత్మ శుద్ధం, ఈ ఆత్మ అమృతము. సమస్త లోకములు ఆ ఆత్మతత్వాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఆత్మ సర్వలోక కారణుడు, ఆత్మస్వరూపుడు, అతడు సర్వలోక కారణుడు. ఆత్మస్వరూపుణ్ణి అతన్ని ఏది కూడా అతిక్రమించి పోజాలదు. ఇది నచికేతుడు తెలుసుకొన కోరినటువంటి బ్రహ్మము. స్వప్నకాలమునందు కలను కనేటువంటి సమయంలో స్వప్నవస్థలో సర్వ ఇంద్రియములు నిర్వ్యాపారములు అయ్యి నిద్రించుచుండగా చైతన్యము మాత్రము జాగరూకతతో ఉండి ఈ అవిద్యా కల్పితమైనటువంటి అనేక కామములను, కామ్య ప్రపంచాన్ని కూడా నిర్మించుకొని అనుభవించుచూ ఉన్నది. అనుభవ కాలమున స్వాప్నిక అనుభవము కూడా యథార్థం. జాగ్రత్త అవస్థ నుంచి చూస్తే అది మిథ్య, అనిత్యము. కానీ స్వప్నంలో ఉండి స్వప్నకాల యొక్క అనుభవాన్ని దృష్టిలో చూసినట్టయితే ఆ స్వాప్నిక అనుభవం కూడా యథార్థంగానే కనిపిస్తుంది. ఈ ప్రాణాదులు ఆత్మ కావని నిర్ధారణ చేయటానికి అవి నిర్వ్యాపారములుగా ఉండు స్వప్నము ఇచ్చట ఉదాహరింపబడుతూ ఉన్నది. స్వప్న ప్రపంచమునంతకు ఆత్మ చైతన్యమే కారణం. ఈ స్వప్న ప్రపంచానికి అంతటికీ కూడా ఆత్మ చైతన్యమే కారణం. ఆ ఆత్మతత్వాన్ని అతన్ని అది ఆశ్రయించి ఉన్నది. ఈ స్వప్న ప్రపంచం అంతా కూడా ఈ ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి ఉన్నది. అతన్ని దాటి అది పోలేదు. ఈ స్వప్న ప్రపంచానికి ఆశ్రయించేటువంటి ఆత్మతత్వాన్ని దాటి ఈ స్వప్న ప్రపంచము అనేది పోలేదన్నమాట. స్వయంగా ఆ ఆత్మతత్వము శుద్ధము, స్వయంగా అయ్యేది శుద్ధము. ఇక్కడికి 8వ మంత్రం పూర్తయింది. ఇప్పుడు 9వ మంత్రం. శృతి సమ్మతము కానటువంటి శుష్క తర్కము చేత
బుద్ధి చెలించిన జిజ్ఞాసువులు కుటిల మనస్కులు అయ్యి తరచుగా ఉపదేశింపబడినను ప్రమాణ సిద్ధమైనటువంటి ఆత్మతత్వమును గ్రహింపలేకుండా చేత వారిని అనుగ్రహించుటకయి శృతిమాత అనే అనేక ఉదాహరణ పూర్వకంగా ఆ ఆత్మతత్వాన్ని మనకు ప్రేమతో వాత్సల్యంతో బోధిస్తూ ఉన్నది. అగ్ని యథా ఏకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అగ్ని యథా ఏకః భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపః బభూవ ఏకః తథా సర్వభూతాంతర ఆత్మా రూపం రూపం ప్రతిరూపః బహిశ్చ. ఆకృతిరహితం, ఎటువంటి ఆకారము లేనటువంటి తేజస్వరూపము, తేజస్సుయే స్వరూపంగా కలిగినటువంటిది అయినటువంటి అగ్ని ఒక్కటియే అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఈ అగ్ని ప్రవేశించి ఆ అగ్ని దహించు కాష్టాది రూపమున, కట్టెలు మొదలైనటువంటి వాటి రూపమున రుజు వక్ర స్థూల సూక్ష్మ గోళ ఆది బహురూపములను భాషించుచు ఉన్నది. ఆ రీతిగానే పరమాత్మ ఒక్కటే అయినప్పటికీ కూడా వివిధ దేహముల యందు ప్రవేశించి అనేక రూపములుగా భాషించుచున్నది గాని స్వయంగా ఆత్మతత్వము నిర్వికారమే అవుచున్నది. దానికి ఎటువంటి వికారము గాని ఏమీ లేదు. ఇక్కడ వరకు 9వ మంత్రము. ఇప్పుడు 10వ మంత్రం. వాయు యథైకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. రూపరహితము, ఎటువంటి రూపము ఆకారము రంగు లేనటువంటిది రూపరహితము. స్పర్శ లక్షణము కల వాయువు ఒక్కటి కూడా ఒక్కటే అయినను రూపరహితము స్పర్శ లక్షణము కల వాయువు ఒక్కటి అయినను ప్రాణవాయు రూపమున సకల దేహముల యందు ప్రవేశించి ఆయా రూపములను పొందుచూ ఉన్నది. ఆ తీరుకనే అద్వితీయమైనటువంటి పరమాత్మ సకల శరీరములను ప్రవేశించి అనేక రూపముల భాషించుచూ ఉన్నది. కావున స్వయముగా ఆత్మతత్వము నిర్వికారము. ఆత్మ స్వయముగా నిర్వికారము. అద్వితీయమైనటువంటి ఆ పరమాత్మ సకల శరీరాల్లోనూ ప్రవేశించి అనేక రూపములుగా భాషించుచున్నది, కనిపిస్తుంది, అనిపిస్తుంది. కాబట్టి ఆత్మ స్వయంగా నిర్వికారము. పరమాత్మ స్వయముగా ఎటువంటి వికారము లేనివాడు, నిర్వికారము. ఇప్పుడు 11వ మంత్రంలో సూర్య యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైః బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. సూర్యుడు ఆ లోకమును అనుగ్రహించడం చేత సకల ప్రాణులకు నేత్రభూతుడు అయ్యు అశుచి పదార్థ దర్శనాది జన్యము అయినటువంటి బాహ్య దోషముల చేత
స్వయంగా అసంస్పృష్టుడు అవుచున్నాడు. సూర్య భగవాను యొక్క ప్రకాశము చేత ఆ లోకములను ఆ లోకాన్ని అనుగ్రహించడం చేత సకల ప్రాణులకు నేత్రభూతుడు అయ్యి అశుచి పదార్థ దర్శనాది జన్యములైనటువంటి బాహ్య దోషముల చేత స్వయంగా అసంస్పృష్టుడు అవుచున్నాడు. అదేవిధంగా సకల భూతముల యందు అంతర్యామి రూపమున ప్రకాశించుచున్న అద్వితీయమైనటువంటి పరమాత్మ లోక సంబంధమైనటువంటి దుఃఖము చేత అసంస్పృష్టము అవుచున్నది. ఈ సమస్త వస్తువులను చూచుట్లో సూర్యుడు తన కాంతి చేత మూత్ర పురుషాది అశుచి వస్తువులను ప్రకాశింపజేయచ్చు మనకు నేత్రప్రాయుడు అవుచున్నాడు. మనకు లోకంలో కనిపించేటువంటి రంగులు, రూపములు, ఆకారములు, అలాగే మూత్రము, మలము మొదలైనటువంటి అశుచి వస్తువులను కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు సూర్యుడే. అందువల్ల మనకి బయట తెలిసేటువంటి జాగ్రత్త అవస్థలో తెలిసేటువంటి ప్రతి జ్ఞానము కూడా నేత్ర భాష్యము ఆ సూర్య భగవాన్ వల్లనే ఈ కన్ను ఈ సమస్తమైనటువంటి రూపాలని, రంగుల్ని, ఆకారాల్ని, శుద్ధమైన వాటిని, మూత్రము నీరుడు, పురీషము మలము, ఇలాంటి అశుచి వస్తువులను కూడా ప్రకాశింపజేస్తూ మనకు నేత్రప్రాయుడు అవుతున్నాడు సూర్య భగవానుడు. అయినప్పటికీ కూడా ఆ సూర్య భగవానుడు ఆ అశుచి వస్తువులైనటువంటి మూత్ర పురుషాదులు, ఈ మలము, మూత్రము ఇత్యాది వాటి చేత ఎటువంటి లిప్తుడు అవటం లేదు, వీటి చేత అంటుపడటం లేదు. అదేవిధంగా వివిధ దేహముల యందు ప్రకాశించున్నటువంటి అద్వితీయమైనటువంటి ఆత్మ ఆ దేహంలో ఉండేటువంటి సుఖము, దుఃఖము మొదలైనటువంటి వాటి చేత సంసృష్టము కాదు. సూర్యుడు ఎలా అయితే లోకంలో ఉండేటువంటి దోషముల చేత అంటబడటం లేదో, అలాగే ఈ ఆత్మ అద్వితీయమైనటువంటి ఆత్మతత్వం కూడా ఈ శరీరంలో ఉండేటువంటి దుఃఖముల చేత సంస్పృష్టం కావటం లేదు. అందువల్ల ఈ ఆత్మతత్వము ఈ లోక దుఃఖానికి బాహ్యము. దుఃఖం అనేది అవిద్యాకృతమైనటువంటి కామ కర్మ కలాపము చేత సంభూతమయ్యి ఆత్మ యందు ఆరోపితం అవుచున్నది. పరమార్థమున అది ఆత్మను స్పృశించదు. త్రాటి యందు కనిపించేటువంటి సర్పము త్రాటిని స్పృశించదు. అజ్ఞానం చేత తాటి యందు కల్పించబడినటువంటి ఈ పాము దేని ఆధారంతో పాముగా నేను భ్రమపడ్డానో దానికి ఆధారమైనటువంటి తాటిని నేను కల్పించుకున్నటువంటి ఈ అజ్ఞానజన్యమైనటువంటి భ్రాంతి కల్పితమైనటువంటి ఈ సర్పము ఆ త్రాడును స్పృశించలేదు, ముట్టుకొనలేదు, స్పర్శించలేదు. అది ఆ త్రాడును చూసేటువంటి వారికి భ్రమ ఏక సద్భూతము. అందులో పామును కాకుండా కేవలం త్రాడును మాత్రమే చూసేటువంటి వాళ్ళకి ఇది భ్రమ, ఇది భ్రమ వల్ల కల్పించబడింది. అందువల్ల భ్రమ ఏక సముద్భూతమైంది. అందువల్ల నిర్గుణమైనటువంటి ఆత్మయందు అజ్ఞానం చేత ఈ జన్మ మరణ ఆది మొదలైనటువంటి జన్మ మరణం మొదలైనటువంటి దుఃఖ అనుభవాలని ఆరోపించబడుతూ ఉన్నది. అంటే సకల భూత అంతర్యామి అయినటువంటి నిజ తేజో అవభాసనం చేత ఈ ఆత్మ సర్వ వ్యవహార ప్రవర్తకము అవడం చేత సర్వ అంతర్యామి అవుచున్నది. ఆత్మ కంటే అధికుడు గాని సమానుడు గాని మరి ఒకడు ఎవరును లేడు అని చెప్పుచూ ఉన్నాడు. ఈ 9వ మంత్రం నుంచి 11వ మంత్రం వరకు పూర్తయింది. ఇప్పుడు 12వ మంత్రం నుంచి
ఆత్మ కంటే అధికుడు గాని ఆత్మతో సమానుడు గాని మరి ఒకడు ఎవరు లేడు అని స్పష్టంగా ఈ 12వ మంత్రంలో చెబుతున్నారు. ఏకోవశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకః వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం న ఇతరేషాం. ఆత్మ అద్వితీయము. ఆత్మ సకల జగత్తును తన వశమునందు ఉంచుకొన్నది. ఆత్మ సర్వభూతములకు అంతరాత్మ అయి అవుచుంది. సర్వభూతములకు అంతరాత్మ అవుతున్నది. శుద్ధ విజ్ఞాన రూపే ఉపాధి భేద వశమున అనేక ప్రకారముల ఉన్నట్లు కనబడుతూ ఉంది. హార్ద ఆకాశ అంతర్గతమైనటువంటి బుద్ధి గుహయందు ఇట్టి ఆత్మను దర్శించు వారికి శాశ్వత సుఖము కలుగును. తద్ ఇతరులకు అది కలుగదు. ఈ హృదయ ఆకాశ అంతర్గతమైనటువంటి బుద్ధి గుహయందు ఇటువంటి ఆత్మను, ఈ ప్రత్యేగాత్మను దర్శించినటువంటి వారికి శాశ్వతమైనటువంటి సుఖం కలుగుతుంది. ఇలా దర్శించలేనటువంటి వాళ్ళకి, ఇతరులకి ఈ శాశ్వతమైనటువంటి సుఖము అనేటువంటిది కలుగదు. పరమేశ్వరుడు సర్వవ్యాపి అవడం చేత సర్వగతుడు స్వతంత్రుడు. ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపి అవడం చేత ఆయన సర్వగతుడు, అన్నిటిలోనూ ఉన్నటువంటి వాడు, ఆయన సర్వస్వతంత్రుడు. ఆ పరమేశ్వరునితో సమానులు కానీ ఆ పరమేశ్వరుని కన్నా అధికులు కానీ ఎవరూ లేరు. సర్వ ఆధారుడు అవడం చేత ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని వశం యందునే, ఆయన యొక్క ఆజ్ఞ యందునే లోబడి ఉంటుంది. సర్వ ఆధారుడు అవడం చేత జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క వశం నందే ఉంటుంది. అచింత్య శక్తి సమపేతుడు అవడం చేత నామరూపాత్మకమైనటువంటి వివిధ ఆకారములు పొందినట్లుగా అనిపిస్తాడు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారంలా మనకు కనిపించినట్టుగా ఈ అచింత్యమైనటువంటి శక్తి సమోపేతుడు అవడం చేత ఈ నామరూపాత్మకమైనటువంటి వివిధ ఆకారములు పొందినట్లుగా పొందినవాడు వలె కనబడతాడు. బుద్ధి గుహ యందు ఉన్నను అది అతనికి ఆధారము కాదు. బుద్ధి గుహ యందు ఉన్నను అది అతనికి ఆధారము కాదు. ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. దర్పణం అంటే అద్దం. దర్పణమునందు, ఒక అద్దమునందు కనిపించేటువంటి ప్రతిబింబమునకు అది ఆధారము కానేరదు. ఒక అద్దమునందు కనిపించేటువంటి ప్రతిబింబమునకు అది ఆధారము కానేరదు. బాహ్య వృత్తులు తొలగిపోయి అంతర్దృష్టులు కలవారు ఆచార్య గమ ఉపదేశములను అనుసరించి బుద్ధి గుహయందు అతన్ని దర్శించి పరబ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవేద బ్రహ్మ ఏవ భవతే, బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు ఆ పరబ్రహ్మమే అవుతున్నాడు. అందువలన నిత్య ఆనంద స్వరూపులు అవుతున్నారు. ఈ పరబ్రహ్మం తెలుసుకున్నటువంటి వారు నిత్య ఆనంద స్వరూపులు అవుతూ ఉన్నారు. ఇటువంటి భాగ్యము ఇతరులకు లభ్యము కాదు అని 12వ మంత్రంలో తెలియజేశారు. 13వ మంత్రము నిత్య అనిత్యానాం చేతన నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ న ఇతరేషాం. నిత్య అనిత్యానాం చేతనానాం ఏకః బహూనాం యో విదధాతి కామాన్.
తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ న ఇతరేషాం. నశ్వర స్వభావం, నశించే స్వభావం కలిగినటువంటి అనిత్యమైనటువంటి ఈ సర్వ ప్రపంచమునకు నిత్య స్వరూపుడైనటువంటి ఆత్మ ఒకడే నిత్య వస్తువు. సర్వ ప్రపంచమునకు ఆత్మ ఒకడే నిత్య వస్తువు. నశించే స్వభావం కలిగిన నశ్వర స్వభావమైనటువంటి సర్వ ప్రపంచమునకు ఆత్మ ఒక్కడే నిత్యమైనటువంటి వస్తువు. చేతనములుగా కనిపించుచున్న బ్రహ్మ మొదలుకొని చీమ వరకు, బ్రహ్మాది పిపీలికాంత ప్రాణిజాతం అంతా కూడా ఈ ప్రాణిజాతమునకు అతడే చేతనము, ఆ పరబ్రహ్మయే చైతన్యము. అగ్ని ఇతరములకు ఉదకాదులకు అగ్ని చేతనే, అగ్ని ఇతరములైనటువంటి ఉదకాదులకు, ఉదకం అంటే నీరు, అగ్ని ఇతరములకు ఉదకాదులకు అగ్ని చేతనే ఉష్ణత్వం కలుగుచున్నది. అగ్ని ఇతరములైనటువంటి ఉదకాదులకు అగ్ని చేతనే ఉష్ణత్వం కలుగుచున్నట్లు ఈ ఆత్మ చేతనే అవి చేతనవంతంలో అవుచున్నవి. ఒక నీరు, వేడి నీరులోనికి వేడి ఎలా వచ్చింది? ఉష్ణం వలన వచ్చింది. అలాగే ఆ వేడి నీటిలో కనబడేటువంటి వేడి ఎలా మనకు తెలుస్తుందో అలాగే అగ్ని ఇతరములైనటువంటి ఉదకాదులకు అగ్ని చేతనే ఉష్ణత్వం కలుగుచున్నట్లు ఆత్మ తేజస్సు చేతనే అవి ఈ ఇంద్రియములు, అంతఃకరణము, ప్రాణములు మొదలైనవి అన్ని కూడా శరీరము ఈ చేతనవంతములు అవుతున్నాయి, చైతన్యవంతములు అవుతున్నాయి. ఆ పరమాత్మ అతడు ఒక్కడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి కేవలమైనటువంటి ఒకడు అయినటువంటి ఆ సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు అనేకమైనటువంటి ప్రాణికోటికి అంతకి కూడా పూర్వకర్మ అనురూపంగా కామఫలమును అనుగ్రహించుచు ఉన్నాడు. స్వశరీరం నందే ఆ పరమాత్మని దర్శనం చేయగలవానికి శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది. ఆ శాశ్వతమైనటువంటి శాంతి ఇతరులకు లభించదు. దుర్విజ్ఞేయమైనటువంటి ఆత్మతత్వమును పొందుటకు ఉండదగినటువంటి ఆస్థ స్వరూపమును ఈ 14వ మంత్రంలో వర్ణిస్తూ ఉన్నారు. దుర్విజ్ఞేయమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందుటకు ఉండదగినటువంటి ఆస్థ స్వరూపాన్ని ఈ 14వ మంత్రంలో వర్ణిస్తూ ఉన్నారు. తత్ ఏదతి తదేతత్ ఇది మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం. తదేతదితి మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం. కథం ను తద్విజానీయాం కిం ఉభాతి విభాతి వా. ప్రకృష్టము సుఖస్వరూపము అయినటువంటి ఆత్మ విజ్ఞానము ఇట్టిది అని నిర్దేశించడానికి అశక్యము, శక్యము కానటువంటిది. అటువంటిది అటువంటి ప్రకృష్ట సుఖస్వరూపమైనటువంటి ఆత్మ విజ్ఞానము ప్రాకృత పురుషులకు అగోచరము. ఎవరి బుద్ధి అయితే సంస్కరించబడదో, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత లేనటువంటి వాళ్ళకి తెలియబడదు, అగోచరం. అయినను నివృత్త ఏషణలకు, బ్రహ్మనిష్ఠులకు, ఎవరిలో అయితే ధనేషణ ధనం ఎందు కోరిక, దారేషణ పత్ని ఎందు కోరిక, పుత్రేషణ పుత్రులను పొందాలనేటువంటి కోరిక, విత్తేషణ ధనం ఎందు కోరిక, లోకేషణ లోకం నంది ఏషణ, ఇలాంటి నివృత్త ఏషణలు, ఇలాంటి కోరికలు లేనటువంటి వారు బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మతత్వం నందు
ప్రతిష్ఠితులైనటువంటి వారు ఆ ఆత్మతత్వాన్ని ప్రత్యక్షమైన దానినిగానే భావించుచూ ఉన్నారు. సాక్షాత్ స్వరూపముగా స్వస్వరూపముగా ఆత్మతత్వాన్ని భావిస్తూ ఉన్నారు. నివృత్త ఏషణులకు అతి సత్తములకు నివృత్త ఏషణులైనటువంటి అతి సత్తములు అయినటువంటి వారికి గోచరమైనటువంటి ఆ ఆత్మతత్వము ఆ బుద్ధికి గోచరము అగునట్లు నేను ఎట్లు చేసుకొనగలను అనేటువంటి ఉత్కంఠతో అటువంటి ఉత్కంఠ భరిత స్థితితో ఈ ముముక్షువు మోక్షమును కోరేటువంటి వాడు మోక్షము ఎందు తీవ్ర ఇచ్చగలిగినటువంటి మోక్షువు ఆత్మ చింతనము చేయవలెను. ఆత్మను యొక్క చింతనము చేయవలెను. ఆత్మన జిజ్ఞాస ఆత్మ జిజ్ఞాస, బ్రహ్మణ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. ఇది కర్మణి షష్ఠి తత్పురుష సమాసము, శేషే షష్ఠి తత్పురుష సమాసము కాదు. ఆత్మన జిజ్ఞాస ఆత్మ జిజ్ఞాస చేయవలెను. ఆత్మను తెలుసుకొనవలను అనేటువంటి తీవ్ర జిజ్ఞాసతో మనం ప్రయత్నం చేయవలను అని 14వ మంత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు 15వ మంత్రంలో ఆత్మ తేజస్సే సర్వప్రకాశకము అని చూపుతూ ఉన్నారు. ఏదైతే ప్రకాశం అవుతుందో దాని అంతటికి ఆధారమైనటువంటి ప్రకాశకము, సర్వమును ప్రకాశింపజేసేటువంటి సర్వప్రకాశకము ఆత్మ తేజస్సే అని ఈ 15వ మంత్రంలో మనకి చూపుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. సర్వప్రకాశకుడు అయినటువంటి సూర్యుడు స్వ ఆత్మభూతమైనటువంటి ఆ పరమాత్మను ప్రకాశింప చేయలేడు. సర్వప్రకాశకుడైనటువంటి ఈ సూర్యుడు స్వ ఆత్మభూతమైనటువంటి ఆ పరమాత్మను ప్రకాశింప చేయలేడు. అదే విధంగా చంద్రుడు, నక్షత్రములు, మెరుపు తీగలు అతన్ని భాషింప చేయలేవు. ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మను ఈ చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, ఈ మెరుపు తీగలు గాని అతన్ని, ఆ పరమాత్మను ప్రకాశింప చేయలేవు. ఇక అగ్ని విషయమై ఏమి చెప్పవలను అంటే చెప్పే పని లేదు, ఈ అగ్నికి తెలియచేయలేదు. ఇచ్చట ప్రకాశించినది అంతా కూడా నిత్య ప్రకాశుడైనటువంటి ఆ పరమాత్మని అనుసరించియే ప్రకాశించున్నది. తస్య భాష సర్వమిదం విభాతి. ఆ ప్రజ్వలించుచున్నటువంటి ఆ అగ్నిని అనుసరించియే ఇంధనములు జ్వలించుచున్నవి. ఆ ప్రజ్వలించేటువంటి ఆ అగ్నిని అనుసరించియే కట్టె, ఈ సమిధులు మొదలైనవన్నీ కూడా అవన్నీ కూడా జ్వలించుచు ఉన్నాయి. అగ్ని లేకపోతే ఏవి ఇంధనములు ఏవి కూడా జ్వలించలేవు. ఆ పరమాత్మని యొక్క ప్రకాశము చేతనే ఈ సూర్యాధికము, సూర్యుడు మొదలైనటువంటిదంతా కూడా ప్రకాశించుచున్నది. స్వయంగా పరమాత్ముడు స్వప్రకాశ స్వరూపుడు కానట్లయితే ఒక ఘటము, ఒక కుండ ఇతర కుండలను ప్రకాశింపచేయనట్లే అతడు ఇతరులను ప్రకాశింపచేయలేడు. పరమాత్మను ప్రకాశింపజేయ మరి ఒక వస్తువు ఏది అని ప్రశ్నించినట్లయితే దాని ప్రకాశము చేతనే ఆ ఆత్మ తన యొక్క స్వయం ప్రకాశం చేతనే సమస్తమును ప్రకాశింపజేయుచున్నది.
ఈ ఆత్మను ప్రకాశింపచేయనిది ఏమిటి అని ప్రశ్నించినట్లయితే మరి ఒక ప్రశ్న కలిగి అనవస్థ సంభవిస్తుంది. అందువల్ల అనవస్థ దోషం అనేటువంటిది వస్తుంది. ఆత్మయే స్వయం ప్రకాశకమైనటువంటి ప్రకాశకం. పరమాత్మను ప్రకాశింపచేయు మరి యొక్క వస్తువు ఏదైనా ఏమిటి అని ప్రశ్నించినట్లయితే ఆత్మ ప్రకాశమును ప్రకాశింపచేయనిది ఏదీను మరొకటి ఏమిటి, ఆత్మ ప్రకాశాన్ని ప్రకాశింపజేసేది ఏమిటి అని మరి ఒక ప్రశ్న కలిగి ఇక్కడ అనవస్థ దోషం సంభవిస్తుంది. అందుచేతనే ప్రకాశింపజేసేటువంటి ఈ ప్రకాశింపబడు సూర్యుడు, అగ్ని, జ్యోతిష్సు, మెరుపులు మొదలైనటువంటి వాటిని సూర్యాదులు ఆ ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మను ప్రకాశింప చేయలేవు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తం ఏవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. సూర్యుని చేత ప్రకాశింపజేయబడి వస్తువులు సూర్యుని ప్రకాశింపచేయలేవు కదా, అలాగే ఈ పరమాత్మ చైతన్యము వలన అన్నీ మనకు తెలియబడుతున్నాయి. అలాంటి వాటిని ఈ ఇతర ప్రకాశములు ప్రకాశింప చేయలేవు అంటూ ఈ కఠోపనిషత్తులోని ద్వితీయ అధ్యాయంలోని ద్వితీయావళి సంపూర్ణమైనది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.